Hello aspirants, welcome back to Competitive Hunters. సో వెల్కమ్ బ్యాక్ టు పంచగ్యాన్. సో పంచగ్యాన్లో మనము మొత్తం ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకుంటున్నాము. సో జాగ్రఫీలో అండ్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనము హిల్స్ అండ్ హైయెస్ట్ పీక్స్, దాని హైట్ ఎంత ఉంటుంది, ఓకే. సో మొత్తం ఇండియా మొత్తంలో ఉన్న హిల్స్, దాని యొక్క హైయెస్ట్ పీక్స్ అండ్ దాని ఫీచర్స్ ఇంకేమైనా ఉంటే అది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ కవర్ చేసుకున్నాము. సో దిస్ ఈస్ ది థర్డ్ టాపిక్. సో థర్డ్ టాపిక్ మనకి ఏంటి అని అంటే మినరల్స్. సో మినరల్స్, మేజర్ మినరల్స్ ఇన్ అవర్ ఇండియా అండ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. అంటే మినరల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ అనమాట. ప్రొడ్యూసర్ స్టేట్స్. ఓకే, సో ఇది మన ఈరోజు టాపిక్స్. ఎవరైనా ముందు సెషన్స్ ఆల్రెడీ 2 క్లాసెస్ జరిగింది, ఓకే, ఆ జాగ్రఫీ మీద. సో ఒకవేళ మిస్ అయి ఉంటే యూ కెన్ వాచ్ ప్లేలిస్ట్ లో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లేలిస్ట్ లో ఒకసారి వెళ్ళి మీరు చూడొచ్చు మన ఛానల్లోని. సో ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు సో డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ అండ్ వీడియోస్ అన్నింటినీ కూడా ఫాలో చేయండి. అండ్ ఎంటీఎస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇది ఆబ్వియస్ గా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి జనరల్ అవేర్నెస్, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ మీదే మనకి మొత్తం మెరిట్ అంతా బేస్ అయి ఉంటుంది కాబట్టి సో ఫ్యూ టాపిక్స్ ఆస్పిరెంట్స్ కాన్సన్ట్రేట్ చేయరు, బట్ ఆ టాపిక్స్ నుంచి మనకి మేజర్ గా క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఎంటీఎస్ లో. సో ఆ టాపిక్స్ అన్ని కూడా నేను ఈచ్ సబ్జెక్ట్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, సో ఇలాగా జనరల్ అవేర్నెస్ లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ 5 టాప్ మోస్ట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయగలిగిన 5 టాపిక్స్ నేను కవర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం థర్డ్ టాపిక్ లో ఉన్నాము, జాగ్రఫీలో థర్డ్ టాపిక్. ఓకే, సో నెక్స్ట్ హిస్టరీ, పాలిటీ, మొత్తం అన్ని సబ్జెక్ట్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మినరల్ మనం ఏం చూద్దాం అంటే కోల్. ఓకే, సో ఫస్ట్ కోల్. సో వాచ్ చేసే వాళ్ళు జస్ట్ వాచ్ చేయకుండా ఒక నోట్స్ పెట్టుకుని యూ జస్ట్ కీప్ రైటింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో దీనికైతే మీకు ఏం పీడిఎఫ్ అయితే నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ. సో అందుకని ముందుగానే చెప్తున్నాను. సో నోట్స్ తీసుకుని ఒక వైట్ నోట్స్, రూల్ నోట్స్ ఏదో ఒకటి తీసుకుని జస్ట్ కీప్ నోటింగ్ ఎవ్రీథింగ్. వీడియో చూస్తూ నోట్ చేసుకోండి, లేదంటే సెకండ్ టైం మేము నోట్ చేసుకుంటాం, వాచ్ చేసుకుని ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో కోల్. సో కోల్, మేజర్ కోల్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి మనకి ఇండియాలోని? సో కోల్ అనేది వీ యూజ్ యాజ్ ఎ ఫ్యూయల్. సో ఫస్ట్ ఫ్యూయల్స్ గా యూజ్ చేసి మినరల్స్ అన్నిటిని మనము కవర్ చేసుకున్నాము. ఓకే, సో కోల్ ని మనం ఫ్యూయల్ గా యూజ్ చేస్తాం కదా. ఓకే, సో కోల్ ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది మనకి ఇండియాలో? జార్ఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా అండ్ మధ్యప్రదేశ్. సో ఈ స్టేట్స్ లోని మనకి కోల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ప్రొడ్యూస్ అయ్యే స్టేట్స్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా అండ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఇంకొక ఫ్యూయల్ మనకి, సెకండ్ ఫ్యూయల్ పెట్రోలియం. ఓకే, అంటే ఆయిల్. పెట్రోలియం అంటే ఆయిల్ అనమాట. సో ఇది ఎక్కడెక్కడ జనరేట్ అవుతుంది మనకి పెట్రోలియం? అస్సాం, గుజరాత్. సో ఆ స్టేట్స్ లోని మనకి ఇది అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అస్సాం, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, సో ఈ స్టేట్స్ లోని మనకి పెట్రోలియం అనేది చాలా బాగా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఫ్యూయల్ ఏంటి మనకి? పెట్రోలియం దేనికి ఆయిల్ మనము డీజిల్స్, ఓకే, పెట్రోల్ మనము వెహికల్స్ రన్ అవ్వడానికి యూజ్ చేస్తుంటాం కదా. సో ఇవన్నీ వాటికి పనికొస్తుంది. ఎట్ ది సేమ్ టైం కోల్ దేనికి పనికొస్తుంది మనకి? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి, ఓకే, అండ్ స్టీల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కి,
స్టీల్ ఇండస్ట్రీస్ లోని ఈ యొక్క కోల్ అనేది మనకి చాలా బాగా యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, కోల్ ఎలక్ట్రిసిటీ కోల్ నుంచి కూడా మనము జనరేట్ చేసుకోవచ్చు, వాటర్ నుంచి కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫ్యూయల్స్, అంటే ఇది ఒక ఫ్యూయల్ లాగా యాడ్ అవుతుంది, ఒక యాక్ట్ చేస్తుంది అనమాట ఫ్యూయల్ లాగా. సో నెక్స్ట్ we will see next fuel, that is natural gas. That is natural gas. అస్సాం, గుజరాత్, రాజస్థాన్, త్రిపుర. సో మొత్తం ఈ 3 స్టేట్స్ మళ్ళీ వస్తుంది, ఎక్స్ట్రాగా త్రిపుర వస్తుంది. ఓకే, సో అస్సాం, గుజరాత్, రాజస్థాన్ అండ్ త్రిపుర. సో నేను షార్ట్ కట్ లో రాజ్ అని రాశాను, మీరు అలా రాసుకోవద్దు, రాజస్థాన్ అని రాసుకోండి కంప్లీట్ గా. సో అస్సాం, గుజరాత్, రాజస్థాన్, త్రిపుర. సో పెట్రోలియం ఉంది కదా, సో నేచురల్ గ్యాస్ ఉండకూడదు, పెట్రోలియం ఉన్న స్టేట్స్ లో నేచురల్ గ్యాస్ ఉండకూడదు అని ఏమి ఉండదు. కాబట్టి ఒకే స్టేట్ లో మనకి మల్టిపుల్ సోర్సెస్ అవైలబుల్ కూడా ఉండొచ్చు, అక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు ఆ స్టేట్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చి మనకి ఫెర్రస్ మెటల్స్ అనమాట, అంటే మెటాలిక్ మినరల్స్. ఓకే, ఇక్కడతో మనకి ఏంటి ఫ్యూయల్స్ అనేది ఖతం అయిపోయింది. సో ఇక్కడతో ఫ్యూయల్స్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మనము మెటాలిక్ మినరల్స్ చూడబోతున్నాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి ఐరన్ ఓర్. సో ఐరన్ ఓర్ ఎక్కడెక్కడ ఉంటుంది మనకి? ఒడిషా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ కర్ణాటక. ఓకే, సో ఈ ప్లేసెస్ లో మనకి ఐరన్ ఓర్ అనేది చాలా బాగా ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఏంటి? ఒడిషా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ కర్ణాటక చాలా బాగా అవైలబుల్ లో ఉంటది ఈ స్టేట్స్ లోని. ఇంకా నెక్స్ట్ ఫెర్రస్ మెటీరియల్స్ ఏంటి? మ్యాంగనీస్. మీరు ఇవన్నీ ఐరన్ ఓర్స్ ఇవన్నీ కూడా మనము కెమిస్ట్రీలో చదివే ఉంటారు. ఓర్స్, ఏ ఓర్ నుంచి ఏమి మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మినరల్స్, ఓర్స్ ఇవన్నీ చదివి ఉంటారు, ఫార్ములాస్ కూడా ఉంటాయి వాటికి. సో ఇప్పుడు మనం అవన్నీ అయితే ఇప్పుడు మనం ప్రెసెంట్ డిస్కస్ చేయము. వై? బికాస్ ఇప్పుడు మనము ఎందులో ఉన్నాం? జాగ్రఫీలో ఉన్నాం కాబట్టి అవన్నీ మనం కెమిస్ట్రీ డిస్కస్ చేసుకునేటప్పుడు ఫార్ములాస్ ఇవన్నీ కూడా మనము క్లీన్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ మ్యాంగనీస్ కదా. మ్యాంగనీస్ మధ్యప్రదేశ్. సో మొత్తం అయిన తర్వాత, బోర్డ్ ఫిల్ అయిన తర్వాత ప్రతిసారి దీని యొక్క షార్ట్ కట్స్, అంటే మనం ఎలా మెమరైజ్ చేసుకోగలము మొత్తం అయిన తర్వాత ఒకేసారి ఎట్ ఏ టైం మనము డిస్కస్ చేసుకుందాము. ఇన్ని స్టేట్స్ గుర్తుపెట్టుకోవడం అంటే తమాషా కాదు, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఎలా గుర్తుపెట్టుకోవచ్చో కొన్ని ట్రిక్స్ ద్వారా నేను చెప్తాను. ఓకేనా? మహారాష్ట్ర, ఒడిషా. మనకి స్టీల్ అండ్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ లోని మ్యాంగనీస్ మనకి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది మొత్తము ఎక్కడ అవైలబుల్ ఉంటుంది మనకి? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలో అవైలబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ సిక్స్త్ వన్ చూద్దాము మనం. సిక్స్త్ వన్ వచ్చి క్రోమైట్. సో ఇది క్రోమైట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ అలాయ్స్ మనము ఇంట్లో కూడా యుటెన్సిల్స్ లో వాడుతూ ఉంటాము. స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పేసి ఎవరైనా మమ్మీయో లేకపోతే ఇంకెవరైనా ఇంట్లో వాళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో కావాల్సిన వస్తువులు, సో అక్కడ ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి అని చెప్పేసి ఆ షాప్ కీపర్ చెప్తూ ఉంటారు. సో ఇది ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? దీని యొక్క మేజర్ రా మెటీరియల్ ఏంటి అంటే క్రోమైట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ దట్. ఓకే, క్రోమైట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలాయ్స్. ఓకే, వాటిల్లో ఇది అనేది మేజర్ గా రోల్ ప్లే చేస్తుంది. సో ఇంకా దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్, ప్రొడ్యూసింగ్ స్టేట్స్ చూస్తే ఒడిషా అండ్ జార్ఖండ్.
ఒడిషా అండ్ జార్ఖండ్. ఓకే, సో అన్ని అయిన తర్వాత మనము ఎలా గుర్తు పెట్టుకోవాలో ట్రిక్స్ కూడా మనం చెప్పుకుందాం. ఓకే, సో బోర్డ్ ఫిల్ అయిన తర్వాత సెవెంత్ వన్ క్రోమైట్. నెక్స్ట్ కాపర్. కాపర్. సో ఇక్కడ నుంచి మనకి నాన్ ఫెర్రస్. ఓకే, అంటే నాన్ ఫెర్రస్ మినరల్స్ వస్తాయి. ఇవన్నీ మెటాలికే, బట్ ఇవన్నీ ఫెర్రస్ మినరల్స్. ఓకే, మెటాలిక్ ఫెర్రస్ మినరల్స్. మెటాలిక్ ఫెర్రస్ మినరల్స్. ఇప్పుడు చెప్పబోయేవి నాన్ మెటాలిక్ ఫెర్రస్ మినరల్స్, సారీ మెటాలిక్ నాన్ ఫెర్రస్ మినరల్స్. ఓకే, సో కాపర్. కాపర్ యూసేజెస్ మనకు అన్ని తెలుసు. ఎక్కడెక్కడ యూస్ చేస్తాం మనం కాపర్స్? వైర్స్ లోని, ఇంకా ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఐటమ్స్ లోని, అక్కడంతా మనము కాపర్ ని యూస్ చేస్తాము. ఓకే, సో ఎక్కడ ఏవి ప్రొడ్యూస్ అవుతాయి కాపర్ మనకి? రాజస్థాన్, జార్ఖండ్. సో జార్ఖండ్ మీకు మోస్ట్ మినరల్స్ జార్ఖండ్ లో మనకి కనిపిస్తుంది. ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఒక జార్ఖండ్ స్టేట్ అయితే ఉంటుంది. ఓకే, జార్ఖండ్ అండ్ ఎంపీ మధ్యప్రదేశ్. ఓకే, ఎక్కడెక్కడ కాపర్ వచ్చేసి మనకి రాజస్థాన్, జార్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్. ఇంకా నెక్స్ట్ 8th వన్ బాక్సైట్. 8th వన్ ఏంటి? బాక్సైట్. BAUXITE, బాక్సైట్. బాక్సైట్ ఎక్కడెక్కడ? సేమ్ ఒరిస్సా, జార్ఖండ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. బాక్సైట్ ఒడిషా, జార్ఖండ్, గుజరాత్, అండ్ మహారాష్ట్ర. సో ఇప్పుడు మన బోర్డు ఫిల్ అయిపోయింది కాబట్టి సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ కూడా మనం చూద్దాము. సి కోల్. ఓకే, కోల్ ని మనము ఎలా తీసుకొస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి మనకు కావాలి. ఓకే, ఒక ఇండస్ట్రీకి కోల్ కావాలి. సో కోల్ ఎలా తీసుకొస్తాం మనము? ఒక లారీల్లోనో ఓకే అలాగా మనం తీసుకొస్తాము. ఓకే, సో అలా మీరు దానికి రిలేట్ చేసుకోండి కోల్ ని తీసుకొచ్చేదానికి. సో అక్కడి నుంచి మీరు మామూలుగా ఏంటి జేసీబీ కూడా మీకు కన్స్ట్రక్షన్ దాంట్లో మీకు జేసీబీ యూస్ చేస్తూ ఉంటారు కదా. సో అలా మీరు ట్రిక్ గుర్తుపెట్టుకోవచ్చు, జేసీబీ. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎంఓ. ఓకే, సో జేసీబీ ఎంఓ. సో కోల్ ఎక్కడ ఉంటది మనకి? జేసీబీ ఎంఓ. ఓకే, అలాగా మీరు రిలేట్ చేసుకొని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి సంబంధించింది జేసీబీ. సో కోల్ మనము జేసీబీలో తీసుకొచ్చాము, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అలాగా. సో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, సో వెస్ట్ బెంగాల్. బి అంటే వెస్ట్ బెంగాల్ అండ్ మధ్యప్రదేశ్ అండ్ ఒడిశా. మామూలుగా ఎంఓయూ చేసుకున్నారు, ఎంఓ అయింది 2 కంట్రీస్ మధ్యలో అని చెప్తుంటారు కదా. సో అలా మీకు గుర్తుంటుందని ఎంఓ అని చెప్పి పెట్టాను. జేసీబీ ఎంఓ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ అండ్ ఒరిస్సా. సో ఇది కోల్ మనకి జేసీబీ ఎంఓ ద్వారా గుర్తుంటది. ఇంకా నెక్స్ట్ పెట్రోలియం. ఓకే, పెట్రోలియం లో మనకి ఎక్కడెక్కడ ఉంటుంది? అస్సాం, గుజరాత్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. అంటే ఆర్జీఏఎం. ఓకే, ఆర్జీఏఎం రాజస్థాన్, గుజరాత్, అస్సాం అండ్ మహారాష్ట్ర. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ఏ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఇది రాగం అయింది. సో ఇక్కడ పెట్రోలియంలో పెట్టుంది. ఓకేనా, పెట్రోలియంలో ఏముంది? పెట్టుంది. సో ఇప్పుడు పెట్ డాగ్స్, పెట్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి ఊరికే అరుస్తూ ఏవో సంథింగ్ అరుస్తూ ఉంటుంది కదా. సో అలా మనము రిలేట్ చేసుకుని సో ఈ అరవడాన్ని మనం ఏంటంటే రాగం, అంటే ఒక రాగంలో ఒక టూన్ లో అరుస్తూ ఉంటది అది. ఓకేనా, సో కుక్కలు ఒకలా అరుస్తాయి. ఓకే, సో పిల్లిలు ఒకలా అరుస్తాయి. సో అదొక దాని యొక్క స్పెషల్ టోన్ లో రాగంలో అది అరుస్తూ ఉంటది. సో ఇది మీకు కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, ఇది ఎలాగా అని చెప్పేసి. సో ఇలా రిలేట్ చేసుకుని చదివితేనే మీకు గుర్తుంటుంది. సో ఇది మీకు బెస్ట్ అనిపిస్తే మీరు కంటిన్యూ అవ్వండి. లేదు మాకు ఇది అంతగా అనిపించట్లేదంటే యూ క్రియేట్ యువర్ ఓన్ ట్రిక్స్ టు మెమరైజ్. ఓకే,
సో ఈ పెట్ నుంచి పెట్రోలియం మనకు గుర్తుంటుంది కాబట్టి సో పెట్స్ అరిచేది వాటి యొక్క ఓన్ రాగాలతో అవి అరుస్తూ ఉంటుంది. సో అలాగా రాగం అని గుర్తుపెట్టుకోండి. రాగం అంటే రాజస్థాన్, గుజరాత్, అస్సాం అండ్ మహారాష్ట్ర. ఇక్కడ ఎం అని పెట్టుకున్నప్పుడల్లా మనకి ఎంతో మహారాష్ట్ర వస్తుంది, ఇది సేమ్ టైం మధ్యప్రదేశ్ వస్తుంది. సో అక్కడ మీరు కొంచెం గమనించుకోవాలి, ఇది మహారాష్ట్రనా మధ్యప్రదేశ్ అని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ అనమాట రాగంలోని. ఓకే, నెక్స్ట్ నేచురల్ గ్యాస్. సో నేచురల్ గ్యాస్ ఎక్కడెక్కడ మనకి నేచురల్ గ్యాస్ సేమ్ అంతే, అస్సాం, గుజరాత్, రాజస్థాన్ అండ్ త్రిపుర. సో మీరు ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, పెట్రోలియం, నేచురల్ గ్యాస్. సో పెట్రోలియం పెట్స్ నేచర్ లో ఉంటాయి, పెట్స్ నేచర్ లో మనకి ఉంటాయి. సో అలా గుర్తుపెట్టుకోండి, పెట్స్ నేచురల్ గ్యాస్ సేమ్ అదే వస్తుంది, కాకపోతే ఇక్కడ రీప్లేస్ మహారాష్ట్ర ప్లేస్ లోని మనకి త్రిపుర వస్తుంది. ఓకేనా, ఎం ప్లేస్ లో టీ వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఐరన్ ఓర్. సో ఐరన్ ఓర్ ఒడిషా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ కర్ణాటక. ఓకే, ఐరన్ ఓర్. ఓకే, ఐరన్ ఓర్ సో మనకి ఐరన్ ఓర్. సో ఐరన్ మనకి ఎక్కువగా ఏ ఐటమ్స్ లో ఉంటది అంటే ఐరన్. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ ఐటమ్స్ తింటే ఐరన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు. సో మనకి గోంగూర అండ్ ఖర్జూర్ అండ్ ఫ్యూ ఈ సబ్స్టెన్సెస్ లో ఇంకా కోకోనట్, ఇంకా మనకి బెల్లం, ఈ ఐటమ్స్ లో కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇదే మీకు ఇక్కడ ట్రిక్ గా మారబోతుంది. సో ఇక్కడ జార్ఖండ్ అండ్ కర్ణాటక ఉంది కదా, సో ఖర్జూర్. ఓకే, ఖర్జూరం అంటాం కదా, సో ఖర్జూర్ అంటే ఇక్కడ కర్ణాటక అండ్ జార్ఖండ్. అంటే మీకు ఐరన్ ఖర్జూరంలో ఎక్కువ ఉంటది, అది మనకి తెలిసింది. సో కేతోని కర్ణాటక, జేతోని జార్ఖండ్. ఇంకా నెక్స్ట్ సిఓతోని, సి అంటే సి మనం ఎలా గుర్తు పెట్టుకుందాం అంటే ఛత్తీస్గఢ్ మనకి గుర్తు రావాలంటే ఛత్తీస్గఢ్ చికెన్ లో కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ అనేది మనకు దొరుకుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఒడిషా నుంచి ఓట్స్. ఓకే, ఓట్స్ అంటే మనకి ఐరన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ గుర్తు పెట్టుకుంటే ఈ స్టేట్స్ మనకి గుర్తుంటాయి. ఖర్జూరంలోని అండ్ ఎట్ ది సేమ్ టైమ్ చికెన్, సీతో చికెన్ అండ్ ఓటోని ఓట్స్. ఓకే, సో ఖర్జూరంలో నుంచి 2 స్టేట్స్ వచ్చేస్తాయి, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మ్యాంగనీస్. సో ఇక్కడ మ్యాంగనీస్ ఎంతో స్టార్ట్ అయింది. సో ఇది ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ యొక్క లిస్ట్ కూడా 2 స్టేట్స్ ఎంతోనే వస్తుంది, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఓకే, ఇంకా నెక్స్ట్ ఒడిషా. నెక్స్ట్ ఓకేనా, ఒడిషా. సో ఆ ఒకటి ఎక్స్ట్రా గుర్తు పెట్టుకోవాలి, మ్యాంగనీస్ తోని ఎంఎంఓ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ ఒడిషా. నెక్స్ట్ క్రోమైట్. సో క్రోమైట్ లో మీకు ఏం కనిపిస్తుంది, క్రోమ్ అనే వర్డ్ కనిపిస్తుందా లేదా, క్రోమైట్ లో క్రోమ్ అనే వర్డ్ కనిపిస్తుంది. సో ఒడిషా అండ్ జార్ఖండ్ లో ఉన్న వాళ్ళు క్రోమ్ ని ఎక్కువ యూజ్ చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. సో ఒడిషా అండ్ జార్ఖండ్ పీపుల్ అంటే ఆ స్టేట్ లో నివసించే పీపుల్ క్రోమ్ ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, క్రోమైట్. లేదంటే జార్ఖండ్ అండ్ ఒడిశా స్టేట్స్ రెండు కూడా కంబైన్ అయిపోయి క్రోమైట్ అనే ఒక కొత్త వెబ్సైట్ ని క్రియేట్ చేసిందనైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, క్రోమ్ మనకి ఎక్కువ గుర్తుంటది. ఓకేనా, సో అలాగా మీరు జేఓ అంటే జార్ఖండ్ అండ్ ఒడిషా 2 స్టేట్స్ సంథింగ్ క్రియేట్ చేశారు, లేదంటే వాళ్ళు ఎక్కువ వాచ్ చేస్తారు క్రోమ్ ని, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాపర్. నెక్స్ట్ కాపర్ అంటే ఆర్జేఎం. ఓకే, ఆర్జేఎంపి. ఓకే, RJM. సో ఐ థాట్ సమ్ ట్రిక్ ఫర్ దిస్, గుర్తు రావట్లేదు సడన్గా. ఓకే, బాక్సైట్ చూద్దాము. బాక్సైట్ మనకి క్రోమ్, జార్ఖండ్ అండ్ ఒరిస్సా పీపుల్ ఎక్కువ యూజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం బాక్సైట్ లో మీకు ఏం సౌండ్ వినిపిస్తుంది, బాక్సైట్ లో బాక్స్ సౌండ్ వినిపిస్తుందా లేదా. సో బాక్సెస్ ఎక్కువగా ఒరిస్సా అండ్ జార్ఖండ్, అంటే ఒరిస్సా అండ్ జార్ఖండ్ వాడు క్రోమ్ ని ఎక్కువ యూజ్ చేస్తారు, బాక్సెస్ ని కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, లేదంటే బాక్సర్స్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. ఇలా కూడా బాక్సర్స్ ఉంటాయి కదా, ఇట్సే
క్లాతింగ్ కి సంబంధించి బాక్సర్స్ అలా కూడా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. ఓకే, సో క్రోమ్ ని ఎక్కువ వాట్ చేస్తారు, బాక్సెస్ లేకపోతే బాక్సర్స్ ఎక్కువ వేసుకుంటారు, ఇలా కూడా గుర్తు పెట్టుకోవచ్చు. జార్ఖండ్ అండ్ ఒడిశా. ఓకే, జార్ఖండ్ అండ్ ఒడిశా. అండ్ బాక్సైట్ లోని మీకు ఇంకొక ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే స్టేట్స్ ఏంటంటే గుజరాత్ అండ్ మహారాష్ట్ర. సో గుజరాత్ మహారాష్ట్రలో వాళ్ళు కూడా బాక్సర్స్ ఆర్ బాక్సైట్స్ ఎక్కువ యూజ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి, విత్ ది అడిషన్ ఆఫ్ ఒడిషా అండ్ జార్ఖండ్. సో కాపర్ కి ఆర్జే ఎంజిఆర్ ఓకే, ఇది ఇలానే గుర్తుపెట్టుకొని దీనికి మాత్రం ఏం రావట్లేదు. సంథింగ్ ఐ థాట్ టు ట్రిక్ బట్ సడన్ గా గుర్తు రావట్లేదు ఇది ఒకటి. సో ఆర్జేఎం అని గుర్తుపెట్టుకోండి, కాపర్ వర్క్. ఓకే, సో ఇది ఒకటి ఎండ్ అయిపోలేదు, స్టిల్ ఇంకా ఉన్నాయి ఫ్యూ మినరల్స్. సో లాస్ట్ వరకు కూడా చూడండి. అండ్ ఓకే, సో ఇక్కడ వరకు మీకు మొత్తం కూడా మెమరైజ్ అయ్యే ట్రిక్స్ నేను చాలా ఆలోచించి ఇవన్నీ ట్రిక్స్ అని నేను కూడా ఫామ్ చేశాను. సో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, సో జస్ట్ అలా వాచ్ చేస్తూ ఉండద్దు, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంతవరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు సెషన్ మీరు నచ్చుంటుంది. ఓకే, సో లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, కింద నేను కమెంట్ సెషన్ లో పెడతాను. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయిపోతే మీకు పీపీటీస్ అండ్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేస్తుంటాయి. అండ్ క్విజెస్, కరెంట్ అఫైర్స్ కూడా పోస్ట్ చేస్తున్నాము, డైలీ కరెంట్ అఫైర్స్ టాప్ 5 వన్ లైనర్స్ లాగా మీకు టాప్ 5 కరెంట్ అఫైర్స్ అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సో జాయిన్ అయిపోండి. సో ఇక్కడ ఒక బాక్స్ సైడ్ వరకు మనం చూసుకున్నాము. ఇంకా నెక్స్ట్ గోల్డ్. ఎక్కడ గోల్డ్ కర్ణాటక అండ్ జార్ఖండ్. ఓకే, గోల్డ్. నెక్స్ట్ యురేనియం, జార్ఖండ్ ఏపీ అండ్ మేఘాలయ. సో ఇప్పటి వరకు మనం నార్త్ ఈస్ట్ ఏ స్టేట్స్ చూసుకోలేదు 7 సిస్టర్స్ లో, బట్ ఇప్పుడు వరకు మేఘాలయ వచ్చింది అనమాట. ఓకే, సో యురేనియం. సో ఇప్పటి వరకు మనం కూడా చాలా బాగా ఫీల్ అవుతూ ఉంటారు, అరే మన స్టేట్ రాలేదే, ఏపీ రాలేదే, తెలంగాణ రాలేదే అని చెప్పేసి. సో తెలంగాణ వచ్చింది, ఫీల్ అవ్వద్దు. సారీ, ఏపీ వచ్చింది, ఫీల్ అవ్వద్దు. సో యురేనియం ఎక్కడెక్కడ మనకి ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి, జార్ఖండ్, ఏపీ అండ్ మేఘాలయ. సో యురేనియం అక్కడ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడతో మనకి మెటాలిక్ నాన్ ఫెర్రస్ ఎలిమెంట్స్ అనేవి అయిపోయాయి. సో ఇప్పుడు మనము ఏం చూద్దాము, నాన్ మెటాలిక్ మినరల్స్. సో మైకా, ఫస్ట్ వన్ వచ్చి మైకా. సో ఇప్పుడు నేను ఇవి చెప్పేవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మినరల్స్ ఉన్నాయి, బట్ అన్ని మినరల్స్ అండ్ ప్రొడ్యూస్ అయ్యే అన్ని స్టేట్స్ అవసరం లేదు. ఇంపార్టెంట్ మినరల్స్ అండ్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నేను కవర్ చేపిస్తున్నాను, ప్రతిదీ అవసరం లేదు. ఓకే, సో మీరు అనుకోవచ్చు ఇది మనకి బయట కూడా అవైలబుల్ లో ఉంటుంది డేటా అంతా కూడా ఇంటర్నెట్ లో. సో ఈ సెషన్ చేయడం దేనికి, ఇవన్నీ కూడా. సో ఇంటర్నెట్ లో ఉన్నదంతా చదవాలి అని అంటే మీరు ఒక రోబోగా అవతరిస్తే గానీ మీకు అన్ని కాదు. సో యూ షుడ్ బి వెరీ అంటే ఏమంటారు, పాయింట్ ఓరియంటెడ్ గా మీరు స్టడీస్ అనేవి చేయాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్ గా. సో అందుకని ఈ సెషన్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్యూ ట్రిక్స్ అనేవి చదువుతున్నా. మీకు మీరు సెల్ఫ్ స్టడీ కన్నా సో ఇలా క్లాసెస్ వింటున్నప్పుడు అట్లీస్ట్ విని చూసి మనకి ఎక్కువ గుర్తుంటది. వెన్ కంపేర్ టు మనం సెల్ఫ్ గా చదువుకున్న దానికన్నా మనం ఒకటి చూస్తే మనకి ఎక్కువగా గుర్తుంటది. ఓకే, విన్నప్పుడు, చూసినప్పుడు. ఓకే, సో అందుకని మీకు ఇది ఈ సెషన్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో ఇంకా మనకి ఇది థర్డ్ టాపిక్ కాబట్టి ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. సో ఆ 2 టాపిక్స్ కూడా మనకి బ్యాక్ టు బ్యాక్ నేను అప్లోడ్ చేస్తాను. సో 2 days డిలే అయ్యింది సెషన్, నెక్స్ట్ థర్డ్ సెషన్ రావడానికి. సో ఐ ఆల్రెడీ సెడ్ యూ, నా ప్రిపరేషన్ లో 2 CBT 2 ప్రిపరేషన్ లో నేను కొంచెం షెడ్యూల్ టార్గెట్స్ అనేవి ఫినిష్ చేయలేక నేను వీడియో అనేది చేయలేకపోయాను. సో ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. సో నెక్స్ట్ మీకు బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, వన్స్ October 13th అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం కూడా మీకు బ్యాక్ టు బ్యాక్ సెషన్స్ అన్ని కూడా వితౌట్ ఎనీ డిలే అన్ని కూడా అప్లోడ్ చేస్తుంటా. సో MTS ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి దిస్ విల్ బి ఎ వెరీ రియల్లీ యూస్ఫుల్ కంటెంట్. ఓకే, ఐఎమ్ ప్రామిసింగ్ యూ దాట్. నెక్స్ట్ మైకా.
సో మైకా జార్ఖండ్, మైకాలో జార్ఖండ్, 1 second. Okay. So Maika, Jharkhand, AP and Bihar. Okay. Next limestone. Madhya Pradesh, AP and Chhattisgarh. Okay, limestone. Next, gypsum, Jammu and Kashmir. Okay, Tamil Nadu, TN, gypsum. Next, salt, Gujarat, Rajasthan and Tamil Nadu. సో కోస్టల్ ఏరియాస్ లోని మనకి ఏమేమి ఉంటది, సాల్ట్ ప్రొడ్యూసింగ్ ఉంటది, మీకు తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ వచ్చి మనకి సిలికా ఆర్ క్వార్ట్జైట్. ఇది కూడా మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్ అనమాట ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి. క్వార్ట్జ్ అండ్ సిలికా ప్రొడ్యూస్ అయ్యే స్టేట్స్, ఎక్కువ ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ రాజస్థాన్, ఏపీ. నెక్స్ట్ గ్రాఫైట్, దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. గ్రాఫైట్ ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ అండ్ ఒడిషా. ఓకే, నెక్స్ట్ చాక్, గుజరాత్ అండ్ రాజస్థాన్. సో చాక్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది? మోస్ట్లీ క్లాసెస్ లోని మనకి ఇది అనేది యూస్ అవుతూ వస్తుంది. సో దీంతో పాటు మనకి సిమెంట్స్ లోని, కొన్ని పెయింటింగ్స్ లోని కూడా ఈ చాక్ అనేది యూస్ అవుతుంది. సో ఇది మేజర్ గా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మనకి గుజరాత్ అండ్ రాజస్థాన్ లోని ఎక్కువగా ఇది ప్రొడ్యూస్ అవుతుంది. సో గ్రాఫైట్ మనకు తెలిసింది ఎక్కడ యూస్ చేస్తాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అలోట్రోప్ ఆఫ్ కార్బన్. ఓకే, హిస్టరీ కూడా కొంచెం, హిస్టరీ అంటున్నా, మనకు కొంచెం కెమిస్ట్రీ కూడా ఇక్కడ మనకు కవర్ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అలోట్రోప్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. సో కార్బన్ కి ఎన్ని అలోట్రోప్స్ ఉంటాయి? వీ హ్యావ్ 3 allotropes. ఓకే, బక్మిన్స్టర్ ఫలరెన్స్, గ్రాఫైట్ అండ్ ఇంకొకటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్. సో ఈ 3 అనేది ఫార్మ్స్ ఆఫ్ ఎలోట్రోప్స్ ఆఫ్ కార్బన్. సో ఈ గ్రాఫైట్ మనం దేనికి యూజ్ చేస్తాం? ఎక్కడ ఉంటది? మీరు పెన్సిల్ అందరూ యూజ్ చేసి వచ్చుంటారు ఇక్కడ వరకు. ఓకే, సో పెన్సిల్ ఎలా రాస్తుందంటే డ్యూ టు గ్రాఫైట్ బ్లాక్ గా ఉంటది కదా, సో అదే గ్రాఫైట్ అనమాట. అది స్మూత్ స్లిప్పరీగా ఉంటది టచ్ చేస్తే. సో ఇది గ్రాఫైట్ ఎక్కడ మనకి ప్రొడ్యూస్ అయ్యేది? అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా అండ్ జార్ఖండ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంకా అదర్ స్టేట్స్. ఓకే, సో గోల్డ్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? కేజీఎఫ్ మూవీ చూసి ఉంటారు కదా, సో అది మొత్తం దాని గురించే కదా, గోల్డ్ గురించి. సో కేజీఎఫ్ ద్వారా మీరు కర్ణాటక అండ్ జార్ఖండ్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ యురేనియం జార్ఖండ్, ఏపీ అండ్ మేఘాలయ. సో మనకి యురేనియం ఎలా గుర్తు పెట్టుకుంటారంటే జామ్, మనకి కిసాన్ జామ్ ఇంకా సంథింగ్ జామ్స్ ఉన్నాయి కదా,
సో అలా మీరు జామ్ తోని ఈ యురేనియం ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, యురేనియం ఎక్కడ అవుతుంది అంటే జామ్ గుర్తు రావాలి ఫస్ట్. యురేనియం అంటే జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ అండ్ ఎం తోని మహారాష్ట్ర కాదు, మీకు మధ్యప్రదేశ్ కాదు, ఇక్కడ సౌత్ నార్త్ ఈస్ట్ స్టేట్ 7 సిస్టర్స్ లో వన్ ఆఫ్ ది స్టేట్ వస్తుంది, దట్ ఈస్ మేఘాలయ. ఓకే, సో జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ అండ్ మేఘాలయ. జామ్, యురేనియం జామ్ గుర్తు రావాలి ఫస్ట్ యురేనియం అనగానే. ఇంకా నెక్స్ట్ మైకా. మైకా అనగానే జాబ్, జాబ్ నుంచి జాబ్ అని చెప్పచ్చు. ఏంది? జార్ఖండ్, JAB. ఓకేనా, జబ్ 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 అనమాట మైకా. మనకి ఒక ఫేమస్ హిందీ ఒక సినిమా ఉంది జబ్బీ మెట్ అని చెప్పి, షారుఖ్ ఖాన్ది. సో మీరు అలాగా అందులో జబ్బు వస్తుంది కదా, సో అలా అలా కూడా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. ఓకే, ఏంటి మైకా? మైకా అనగానే ఫస్ట్ జబ్బీ మెట్ సినిమా గుర్తు రావాలన్నమాట. సో జబ్బీ మెట్ లోని జబ్ అంటే జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్, బీతోని బీహార్. నెక్స్ట్ లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది? ప్రొడ్యూస్డ్ ఇన్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్, MAC. ఓకే, లేదంటే ACM, CMA. ఓకే, మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి, MAC లేకపోతే CMA. మధ్యప్రదేశ్, మొత్తానికి లైమ్ స్టోన్ లోని 2 ప్రదేశ్లు వస్తాయి. అది ఏంటంటే మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇంకొకటి వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. లైమ్ స్టోన్స్ ఎక్కువగా ప్రదేశ్ లో ఎక్కువగా యూస్ చేస్తారు. సో ఆ ప్రదేశ్ లో 2 ప్రదేశ్లు ఏంటి? మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంకొక ఏరియా వచ్చి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ జిప్సమ్. జిప్సమ్ నుంచి మనకి జిప్సమ్ జమ్మూ. ఓకే, జిప్సమ్ జమ్మూ కొంచెం మ్యాచింగ్ అవుతుంది ప్రొనౌన్సియేషన్. సో జిప్సమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఎట్ ది సేమ్ టైం తమిళనాడు. సో జిప్సమ్ ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తుంటారు మనకి? మామూలుగా ఇప్పుడు ఏమైనా లెగ్స్ ఇవి ఫ్రాక్చర్ అయిన అనుకోని కట్టు కడతారు. సో అవి ఫస్ట్ సాఫ్ట్ గా ఉంటది, క్లాత్ లా కడతారు. ఆ తర్వాత అది హార్డ్ సర్ఫేస్ గా అయిపోతూ వస్తుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఎవరైనా కాళ్ళు చేతులు ఇరగొట్టుకుని ఉంటే వాళ్ళకి పిండి కట్టు వేరు, అది వేరు. మళ్ళీ ఇది ఏంటంటే జిప్సమ్ తోని ఇది చాలా మెటీరియల్స్ కూడా చేస్తుంటారు మనకి జిప్సమ్ తోని. ఓకే, నెక్స్ట్ దీని ఫార్ములా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కెమిస్ట్రీలోని. ఓకే, నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ తెలిసిందే, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు ఈ ఏరియాస్ లోనే సాల్ట్ అనేది మనకి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడ్యూసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సిలికా. సో సిలికా ఎక్కడ యూజ్ అవుతుంది మనకి? ఇప్పుడు లేటెస్ట్ గా ఎలక్ట్రానిక్స్ లోని, ఈ సిలికాన్ బ్యాటరీస్ లోని, ఓకే, ఎలక్ట్రానిక్స్ లోని ఎక్కువగా యూస్ అవుతుంది. ఓకే, సిలికాన్ ఇండస్ట్రీస్ కూడా మన ఇండియాలో కూడా వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ లో కూడా మనము చూసుకున్నాము. ఓకే, సో సిలికాన్ క్వాడ్స్ ఇదంతా ఒకటే అనమాట మెటీరియల్. సో ఇది ఎక్కడ మనకి? రాజస్థాన్ అండ్ AP, RA అని గుర్తుపెట్టుకోండి, RA. ఓకే, లేదంటే RAS, రాస్ అని గుర్తుపెట్టుకోండి, రాస్. ఓకే, రాస్ అంటే ఎస్ అంటే సిలికా వచ్చేసి మనకి రాజస్థాన్ అండ్ ఏపీలో మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ రాస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రాఫైట్. గ్రాఫైట్ అనగానే ఏం గుర్తు రావాలి మనకి? పెన్సిల్ గుర్తొస్తుంది. సో పెన్సిల్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ అండ్ ఒడిస్సా. సో గ్రాఫైట్ ఎలా ఉంటుందని చెప్పాను నేను? స్లిప్పరీగా ఉంటుంది అని చెప్పాను. సో స్లిప్పరీగా, స్మూత్ గా ఉంటుంది. సో స్మూత్ గా స్లిప్పరీగా ఉంటే మనం ఏమవుతాము? జారి పడతాము. సో జారి పడడం నుంచి జార్ఖండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ పెన్సిల్, గ్రాఫైట్ అంటే పెన్సిల్స్ లోనే కదా ఉంటది. సో పెన్సిల్ నుంచి ప్రదేశ్, సో ప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్. ఓకే, నార్త్ ఈస్ట్ స్టేట్ అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్రదేశ్ అనగానే MP వస్తుంది, AP వస్తుంది. సో మన AP వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో గ్రాఫైట్ నార్త్ ఈస్ట్ స్టేట్, ప్రదేశ్ వచ్చే స్టేట్ లో ఫామ్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి గ్రాఫైట్ మెటీరియల్ అంటే స్లిప్పరీగా ఉంటే జారి పడతాం. సో దాని నుంచి జార్ఖండ్. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి అడిషనల్ గా ఏంటంటే ఒడిషా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది ఒక ట్రిక్ అనమాట. నెక్స్ట్ చాక్ గుజరాత్ అండ్ రాజస్థాన్. ఓకే, ఇది కూడా గుర్తు పెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటది. గుజరాత్ అండ్ రాజస్థాన్ లో చాక్, ఎట్ ది సేమ్ టైం సాల్ట్ కూడా ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంది. ఓకే,
ఓకే. సో, ఈ సెషన్ మీకు బాగా గుర్తుంటుందని అనుకుంటున్నాను. ట్రిక్స్ అని చెప్పాను. సో, ఇట్స్ అప్ టు యూ. మీకు యూజ్ అయితే మీరు యూజ్ చేసుకోండి. లేదు మాకిది చాలా స్టూపిడ్‌గా, సిల్లీగా అనిపిస్తున్నాయి అనంటే మీరు ఇంకేమైనా మీకు తోచింది మీకు గుర్తుండేటట్టు మీరు ఫార్మ్ జేసుకోవచ్చు. నాది ఫాలో అవ్వాలనేం లేదు. బట్ కంటెంట్ మాత్రం మీరు ఎక్కడ చూసినా సరే ఇదే కంటెంట్ ఉంటది. సో, నేను మోస్ట్ ఇంపార్టెంట్‌వి మీకు ఇవన్నీ చేపిచ్చాను మినరల్స్ అండ్ స్టేట్స్. సో, ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ వన్ సెకండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటో కూడా అనౌన్స్ చేస్తాను. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ our next topic is major crops and ప్రొడక్షన్ జోన్స్. సో మేజర్ క్రాప్స్ అవి ఏ జోన్స్ లో ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉందో అదొక టాపిక్. అండ్ ఇంకొక టాపిక్, సో లాస్ట్ మిగిలిన 2 టాపిక్స్ కూడా చెప్తున్నాను. క్లైమేట్ జోన్స్ ఆఫ్ వరల్డ్. సో వరల్డ్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేట్ జోన్స్. ఎట్ ది సేమ్ టైమ్ నెక్స్ట్ టాపిక్ అంటే ఫోర్త్ టాపిక్ అండ్ ఫిఫ్త్ టాపిక్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఏంటి మనకి మేజర్ క్రాప్స్ అండ్ ప్రొడ్యూసింగ్ జోన్స్. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి క్లైమేట్ జోన్స్ ఇన్ వరల్డ్. ఓకే, సో ఈ 2 టాపిక్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నేను ఇది చాలా వర్క్ చేసి చాలా అనాలిసిస్ చేసి ఈ టాప్ 5 కంటెంట్స్ టాపిక్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. సో ఖచ్చితంగా 5 సెషన్స్ ని కూడా, అందుకే పంచజ్ఞాన్ అని చెప్పాను. అండ్ జాగ్రఫీ అయిపోయిన వెంటనే హిస్టరీ స్టార్ట్ అవుతుంది. సో ప్రతి సబ్జెక్ట్ అలానే మనకి మొత్తం జనరల్ అవేర్నెస్ లో కవర్ అయ్యే ప్రతి సబ్జెక్ట్ కూడా అన్ని ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ పోదాము. సో ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఎవరైనా స్ట్రాటజీ వీడియో చూడకపోయి ఉంటే ఎంటీఎస్ ఎలా క్రాక్ చేయాలి, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పి నేను వీడియోస్ సపరేట్ గా ఇంగ్లీష్ ఒక వీడియో అండ్ జనరల్ అవేర్నెస్ సెషన్ కి ఒక వీడియో నేను చేసి పెట్టున్నాను మన ఛానల్లోనే. సో ఎవరైనా కొత్తగా ఉంటే ఒకసారి అది కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైనా ఎంటీఎస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్ గ్రూప్స్ లోని, ఛానల్స్ లోని, అండ్ మీ ఫ్యామిలీ గ్రూప్స్ లోని కూడా మీ ఫ్రెండ్స్ తోని షేర్ చేయండి. ఓకే, షేర్ చేస్తే ఏమీ పోదు. మనం విద్యని అంతా మనము షేర్ చేసుకుంటే మనకి జ్ఞానం అనేది అంతా పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో మీరు అలాగా సెల్ఫిష్ గా ఉండొద్దు, షేర్ చేయండి అందరికి. ఓకే, సో సపోర్ట్ కాంపిటేటివ్ హంటర్స్. ఓకే ఓకే గైస్, సో దిస్ సెషన్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఎప్పుడు కూడా గివ్ అప్ చేయొద్దు. ఓకే, సో హెల్దీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా మంచిగా హెల్దీ ఫుడ్ తినండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఖచ్చితంగా మీరు మీ టార్గెట్ ఎగ్జామ్ ని రీచ్ అవుతారు. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. స్టే ట్యూన్ టు ది ఛానల్. బాయ్ ఆస్పిరెంట్స్.